కువైట్లోని అల్ మగాఫ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించగా వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. ఇప్పుడు ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. మృతదేహాలను విమానం నుంచి తరలించారు. విమానం భారత్కు చేరుకుంటుందన్న సమాచారంతో బాధిత కుటుంబాలు ఎయిర్పోర్ట్లకు వచ్చాయి. అయితే దాంతో ప్రాంతమంతా ఉద్వేగంగా మారిపోయింది. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్తో పాటు పలువురు విమానాశ్రయంలో ఉన్నారు. ఇక కువైట్లోని అల్ మగాఫ్లో 2 రోజుల కిందట జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించారు. మరణించిన వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. వారిలో 3 తెలుగువారు, 24 మంది కేరళ వాసులు, 7 తమిళనాడుకు చెందిన వారుగా ఉన్నారు. అయితే మిగిలిన వార్త ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తుంది. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోక్నాథ్, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కండవలికి చెందిన సత్యనారాయణ, అలాగే అన్నవరప్పపాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నారు. వీరి మృతదేహాలు కొచ్చికి చేరాయి. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం స్వతంత్ర స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా లైవ్ చూస్తున్నాము. అధికారులు అలాగే కుటుంబ సభ్యులు కూడా అక్కడ చేరుకొని డెడ్ బాడీస్ను చూస్తున్నారు. ఇక లోక్నాథం మంగళవారం రాత్రి కువైట్లోని అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. తెల్లవారితే పనిలో చేరే అవకాశం ఉండగా ఈలోపు అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఆయనకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆయన నివాస టికెట్ ఇతర వివరాలతో కంపెనీలో వకాబు చేయడంతో మరణించిన విషయం తెలిసిందే.
కువైట్లోని అల్ మంగాఫ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించగా వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. ఇప్పుడు ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. మృతదేహాలను విమానం నుంచి తరలించారు. విమానం భారత్కు చేరుకుంటుందన్న సమాచారంతో బాధిత కుటుంబాలు ఎయిర్పోర్ట్కు వచ్చాయి. దాంతో ఆ ప్రాంతమంతా ఉద్విగ్నంగా మారిపోయింది. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్తో పాటు పలువురు విమానాశ్రయంలో ఉన్నారు. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు క్లియర్గా స్వతంత్ర టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. కువైట్లోని అల్ మగాఫ్లో 2 రోజుల కిందట జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించారు. మరణించిన వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. వారిలో 3 తెలుగువారు, 24 మంది కేరళ వాసులు, 7 తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. మిగిలిన వారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తుంది. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఇప్పటికే కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.